సక్సెస్ మీట్ అంతా మహిళలు చేసిరు. అందరూ ఏమనుకుంటారు, కొందరు మూర్ఖులు ఉంటారు, వాళ్ళ పేరు కానీ వర్మన్న మీరు కసి అంటారు అన్న. ఆ కసి అనేది మా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ చేయాలని బాగు చేయాలని అనుకున్నాను. ఆ కసి తీసుకొచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన గొయ్యి ఆయన దవ్వుకున్నాడు. ఆయన కసి పేరడం ఏంటంటే దత్తపుత్రుడు 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 ఏందో అని చూపెట్టిండు. అదే 151 ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేరు, ఇలా వాళ్ళ ఇళ్ళలో కూడా లేరు. దెబ్బ అలా ఉంటది, దెబ్బ అలా ఉండదు కాదు, వాళ్ళే పెంచుకున్నది. అది 164 సీట్లు కూడా వాళ్ళే ఇచ్చిర్రు మాకు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ₹1 పంచిండో లేదో అని వాళ్ళకి ధైర్యం పోసిండు. అంతేగాని ఆ మట్టికైతే వాళ్ళు తవ్వుకున్నారు. అది చాలా చేసిరు. ఆయననే చెప్పిండు. అంటే అవతల పార్టీ మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూటమికి ఎంత వస్తున్నాయి ఆయననే చెప్పిండు. వై నాట్ 175 అంటే అది మాకు కలిసి వచ్చింది, ఆయన కాలేదు. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా సార్ కొంతమంది అక్కడ అరే మీరు ఇక్కడ రావద్దు, ఇది మొత్తం వైసీపీ బస్తీ అంటే దర్జనం కాదు, కొడతారా కొట్టుర్రి. మేమైతే వెళ్ళాం సార్, డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఆడ ఒకటే అంటాడు, ఇట్లనే అంటాడు, ఇదే అన్నాడు. బాబు ఒక్క చేంజ్ ఇప్పుడే 30 ఏళ్ళు వెనుక పోయినాయి మీరు అనుకుంటా ఇదే అంటున్నాడు. కట్టెలు పట్టుకొని మీరు ప్రచారం చేసుకొని కాము వెళ్ళిపోతూ ఉండండి. ఒక్కదాలు కూడా ఆగొద్దు. అట్లా కూడా వచ్చినాయి. మేము వెళ్తుంటే ఇట్లా బండ్లు వచ్చి ఇట్లా ముంగడ తీసుకోవడము. వాళ్ళు నిజంగా అమాయకులు. మా వెనుక అంత దూరం ఇప్పుడు దాకుంటారు మీరు వెళ్ళిపోవాలి, ఉండదు మొత్తం మా ఏరియా మొత్తం అయిపోయేదాకా మేమైతే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం సార్. మీతో ఏమైతే కదా భయపడదే లేదని చెప్పి వెళ్ళాం సార్. ఆ రోజే ప్రమాణ స్వీకారానికి వెళ్ళాం. సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక తర్వాత